సో సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నారు ఏంటంటే 10 సంవత్సరాల కుటుంబ పాలన నడిచింది అని చెప్పేసి. ఇప్పుడు అంటే బాగా ఏం ప్రచారం అవుతుందంటే ఇప్పుడు కూడా కుటుంబ పాలనే నడుస్తుంది. ఒక్కరు సీఎం అయితే డజన్ల కొద్దీ వస్తున్నారు వాళ్ళ తరపు నుంచి అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అందరి కుటుంబ పాలనలే. ఎట్లుంటదంటే రాజకీయ నాయకులకు వాళ్ళ మీద ఎంత ఆశ ఉంటుందో జనాల మీద ఉండదు వాళ్ళకు ఆశలు. అంటే జనాల మీద జనానికి మంచి చేద్దాం, ఈ జనం ఫ్యూచర్ లో బాగుపడతారు అట్లుండదు. నా కొడుకును ఏం చేద్దాం, నా బిడ్డను ఏం చేద్దాం, నా తమ్ముని నిలబెట్టాలి. వీళ్ళంతా డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులు కాపాడుకోనికే రాజకీయాలు. ముందు ముందు నేను లేకపోతే నా తమ్ముడు ఏమవుతాడో, లేకపోతే నా కొడుకు ఏమవుతాడో, లేకపోతే నా ఇంకో చుట్టం ఏమవుతాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి నింపేస్తారు. ఫ్యామిలీ రాజకీయాలు అనే దాన్ని అన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్క పార్టీ రెండు పార్టీ అందరూ అదే పని చేస్తారు. కాకపోతే కొందరు కష్టపడి కనీసం ఉద్యమాలు లేకపోతే వాళ్ళ ఫాదర్స్ చేస్తున్న యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి కొద్దిగా పబ్లిక్ యాక్టివిటీ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. దానిలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, బయట ఉంటారు, అందరు ఉంటారు. కానీ కొందరైతే ఏముండదు, ఓన్లీ తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం, లేకపోతే ఏం లక్కీగా అవకాశం వస్తే దాన్ని వాడుకోవడం. ఇంకొందరు అయితే ఫ్యామిలీ రూల్ అనుకుంటేనే ఆ ఫ్యామిలీ రూల్ అమలు చేయడం. ఫ్యామిలీ రూల్ అనేది అన్ని పార్టీలో ఉంటుంది. దాని గురించి వాళ్ళు జనాలను తప్పుదో పడిన మాట్లాడుకున్న అంశాలు అన్ని పార్టీలో అది జరిగేది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లేదా అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ ఓవైసీ, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, వెనక అక్బరుద్దీన్ ఓవైసీ. వాళ్ళ ఇంట్లో వన్డే చేసే అతను ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వన్డే చేసే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యండు, వాళ్ళ డ్రైవర్ ఎమ్మెల్సీ అయ్యండు. ఎవరి కోసం ఇచ్చిన పదవులు దేనికోసం అవుతుంది? సో సార్ అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో కనుక పార్టీ ఉంటే రాష్ట్రం ఏమవుతుందంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంటుందంటారా? ఈ డౌట్ మనకు అవసరం లేదు, హైకమాండ్కి వచ్చింది, వాళ్ళ పార్టీ హైకమాండ్కి. రేవంత్ రెడ్డి మారిస్తే గవర్నమెంట్ ఉంటుందా పడిపోతుందా, ఈడ ఎవరైనా ఉన్నారా, అసలు డీల్ చేసే వాళ్ళు ఉన్నారా అనే ఒక అబ్జర్వేషన్ చేసింది హైకమాండ్. ఒక 6 months వెళ్ళి అబ్జర్వేషన్. ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. ఆమె చెప్పింది మీటింగ్లో 6 months నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తున్నా, ఇలా కొత్తగా రాలేదు, వచ్చింది కొత్తగా కావచ్చు కానీ ఢిల్లీలోనే మొత్తం స్టడీ చేసిన, ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి తెలుసు నాకు అని ఆమె అందరినీ టేకప్ చేస్తుంది. బహుశా హైకమాండ్ డౌట్ వచ్చింది కాబట్టి ఆమె ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారు. అంతా సెట్ చేసిన తర్వాతనే మిగతా విషయాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ సెట్ కాలేదనుకో, అనవసరంగా వాళ్ళకు ఉన్నదే 3 రాష్ట్రాలు ప్రభుత్వం, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఇది కూడా పోయిందనుకో రెండుకి చేయడం రేవుడు అవుతుంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంటే ఇంపార్టెంట్.